యా మీ ఇద్దరికి కోర్టు తర్వాత వస్తున్న సినిమా అంటే కోర్టు అంత సూపర్ హిట్ తర్వాత మరి ఏంటి కోన గారు రెమ్యునేషన్ కరెక్ట్గా దానికి మించి ఇచ్చారా ఎలా? హిట్ అయితే బ్యాక్ ఇచ్చేస్తాను. అది అడిగింది ఇస్తా చెప్పా. హిట్ అయితే బ్యాక్ హిట్ అయితే ఆయన మమ్మల్ని ట్రిప్ తీసుకెళ్తాను కూడా అన్నారు. చెప్పాను. స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి మంచులో ముంచుతాను. ఇద్దరు మంచు చూడలేదంట. తీసుకెళ్ళి మిమ్మల్ని మంచులో ముంచుతాను అని చెప్పా. నేను అన్నిసార్లు వెళ్ళా స్విట్జర్లాండ్కి. ఆ ప్రామిస్ ఉంది. ఓకే, సో గెట్ రెడీ. సో జనరల్గా ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఇంకో సినిమా చూజ్ చేసుకోవాలంటే చాలా టఫ్ జాబ్. అంటే యావరేజ్గా అన్న ఓకే అన్నీ కమిట్ అయిపోవచ్చు మనం. ఇప్పుడు అలా కాదు. ఒక సినిమా సూపర్ హిట్ అయిందంటే ఆ బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో సో దాన్ని కరెక్ట్గా ఆ ప్రాసెస్లోకి వెళ్ళటానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి మీ ఇద్దరు? అంటే నేను ఏ కదిన్నా ఫస్ట్ అంకుల్ చెప్తా. సో రోషన్ కూడా సగం బాధ్యత పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొన్న 17 వెళ్ళిపోయి 18 వచ్చింది. ఓకే, తనకి 20. సో మైనర్స్తో మీరు వర్క్ చేయించుకుంటున్నారు. మైనర్స్ మేజర్ అయ్యేంత వరకు ఆగి ఓకే ఆగి లేకపోతే చైల్డ్ లేబర్ అంటారు. బొక్కలు వేస్తారు. చైల్డ్ లేబర్ కాదు, వీళ్ళు మైనర్లుగా కనపడుతున్న ముదుర్లు. ఓకే, మైనర్ ముదుర్లు ఇంకా ముదురుతారు. బట్ జడ్జిమెంట్ విషయంలో రోషన్ నాకు ప్రతిదీ తను నాకు చెప్తుంటాడు. డెసిషన్ వాళ్ళ ఫాదరు తను తీసుకున్న చివరై సార్ నేను ఈ కథ విన్నాను, ఇది ఇలా ఉంది ఇలా ఉంది. ఫస్ట్ నేను కథ కన్నా కథ చెప్పేవాడు ఎవడు, చేస్తున్నవాడు ఎవడు చూస్తా. సెకండ్ కథ, ఒక స్మాల్ స్టోరీని కూడా చిన్న పాయింట్ని కూడా దాన్ని పండించగలంటే ఒక ఎఫిషియెంట్ డైరెక్టరు, ఎఫిషియెంట్ బ్యానరు విత్ ఆల్ ప్రాపర్ సపోర్ట్, మ్యూజిక్ అవ్వచ్చు, కెమెరా అవ్వచ్చు, అండ్ అన్కాంప్రమైజింగ్ బడ్జెట్స్ ఇచ్చి అది ఉంటే నేను చేయమని చెప్తా. పాయింట్ కొత్తగా ఉందా? నేను చెప్పే ఎంతట 100 సినిమాలు వస్తున్నాయి ఎవ్రీ వీక్, 10, 12, 8, 9 ఎవ్రీ ఫ్రైడే. సో నేను ఎప్పుడు ఇది వినలేదు, ఒక్క ఎలిమెంట్ నీకు అనిపిస్తే చెయ్యి. ఇది ఎక్కడ వినట్టుందే, చూసినట్టుందే, నో. అది ఫస్ట్ దానికి కొలమానం సినిమా చేయాలా వద్దన్నాను. సో ఇప్పుడు హర్ష అండ్ శ్రీదేవి డేట్స్ కావాలంటే కోనము డేట్స్ కోసం కాదు కానీ, బట్ వాళ్ళు సందిగ్ధంలో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా చేస్తుంటారు నాకు, వాళ్ళ ఫాదర్ కూడా. సో ది ట్రీట్ మీ యాజ్ దేర్ గైడ్, యాజ్ దేర్ గాడ్ ఫాదర్. నేను సాధ్యమైనంత వరకు నేను రైట్ డైరెక్షన్లో నేను పెట్టడానికి ట్రై చేస్తుంటా. బట్ తను హీఈస్ మెచ్యూర్డ్ ఎనఫ్. తను చాలా చిన్నప్పుడే వచ్చాడు ఇండస్ట్రీలో. తను డి జూనియర్స్ ఎప్పుడు తను వెన్ హీ వాజ్ 8 years 9 years కదా, అప్పటి నుంచి వచ్చాడు. సో తను లైక్ ఈ స్మార్ట్. ఓకే, బట్ సెకండ్ ఒపీనియన్ కోసం అడుగుతుంటాను నేను. తను అప్పటికే తీసేసుకుని ఉంటాడు డెసిషన్. బట్ సిరి అలా కాదు. సిరి ఏంటంటే తను ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తుంది. 100% డెసిషన్ నేను ఎస్ అంటేనే ముందుకు వెళ్తుంది, నువ్వు అంటే వెళ్తావు. అది వెరీ బ్లెస్డ్ సార్. ఎందుకంటే వర్క్ చేసిన ప్రతి వాళ్ళు అంత పెద్దవాళ్ళు దొరకడం, ది సేమ్ టైం ఈ జర్నీలో చాలా నేర్చుకోవడం. సో ప్రతిసారి ఏ కథన్నా మన ఇన్నర్ గట్ ఒకటి చెప్తుంది సార్. నాకు ఇంతమంది పెద్ద గైడెన్స్ ఉండడం వల్ల నాకు సార్ ఇది నా జడ్జిమెంట్ కరెక్టా కాదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా సార్ మనలో. ఆ డౌట్ని నేను క్లారిఫై చేసుకుంటూ ఉంటాను. నా అంతా ఎంత మాట్లాడి మొత్తం సార్ట్ చేసుకున్నా అలా ఒక ఏదో చిన్నది ఉంటుంది కదా. సో అప్పుడు ఆ జడ్జిమెంట్ కోసం డెఫినెట్లీ. సో ఆయన జడ్జిమెంట్ 100% కరెక్ట్ అని మీ ఇద్దరు నమ్ముతారా? చిరంజీవి గారు నమ్ముతారు. అదే చిరంజీవి గారు అయితే నాకు బెత్తం ఇచ్చారు చదువు మొన్న కథ విషయంలో. కోన నీకు బెత్తం ఇస్తున్నాను, నువ్వు టీంతో కూర్చున్నప్పుడు ఈ బెత్తం పట్టుకో అన్నాడు. ఓకే, సో బెత్తం బెత్తం కేన్ స్కేలా కేన్ బెత్తం అంటే స్కూల్లో టీచర్స్ కొడుతున్నారు కదా. ఓకే ఓకే, దారిలో పెట్టాలి, చేపెట్టు అలాగా టీం అంతా క్రియేటివ్ హెడ్
కింద నేను. సో ఆయన ప్రతిదీ పోనా నీకు ఓకేనా అడుగుతుంటాడు ఆయన. కాబట్టి మరి ఆయనే నమ్ముతున్నప్పుడు వీడు పాపం పిల్లలు